రా రాజీవ్, బయటికి వెళ్దాం. ఎందుకమ్మా? జ్యోతి నువ్వనుకున్నంత మంచిది కాదు అని నీకెన్నిసార్లు చెప్పినా పూర్తిగా నీ బుర్రకెక్కడం లేదు కదా. ఆ క్షణం దాని మీద కోపం చూపిస్తావు, కొద్దిసేపటికే అది దూరం అవుతుందేమోనని దిగులు పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటావు. ఇప్పుడు దాని పూర్తి నిజస్వరూపం చూద్దు గాని పద. ఏం చేసిందమ్మా? వచ్చి చూస్తే కదా తెలుస్తుంది రాజీవ్. నా పరువుని ఈ 4 గోడల మధ్య తీస్తే సరిపోదని పూర్తిగా ప్రపంచం దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేద్దామని అది ఫిక్స్ అయింది. మీడియా వాళ్ళని కూడా రమ్మని చెప్పిందంట. నువ్వు చెప్పేది నిజమమ్మా? నిజం కాబట్టే నువ్వు వచ్చే అత్తయ్య మీద ఎంత ద్వేషం పెంచుకుందో నువ్వే కళ్ళారా చూద్దు గాని. పదరా. మీ అత్తగారు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారని పోరాటం చేస్తున్న మాట నిజమేనా? అలాంటిదేమీ లేదు. మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా? ఆయన దేవుడు, నేనంటే ప్రాణం. కట్నం గురించి గాని మరింక దేని గురించి గాని మీ అత్తగారు మిమ్మల్ని వేధిస్తున్నారా? మీ పోరాటం దేని మీద, ఎవరి మీద చెప్పండి మేడం. చూడండి, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. దయచేసి దీన్ని ఇష్యూ చేయకండి. మేము పర్సనల్గా మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటాం. అది పర్సనల్ అవదు, పబ్లిక్ అవుతుంది. మీరెవరు? మాధవి గారి ఫ్రెండ్ అండి, పేరు నీలాంబరి. మాధవి గారు అంటే? ఈవిడే పోరాటం చేస్తున్న జ్యోతి అత్తగారు.